ముఖ్యంగా దళితుల అభివృద్ధి కోణంతో ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఆ సబ్జెక్టు మీద నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇవ్వడానికి ఈ మధ్య జరుగుతున్న ప్రధానమైన అంశాలే కావాలి. దానికి ప్రధానం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో దళితుల సాధికారత అనే ఒక అంశం మీద చర్చ జరిగి దళితుల అభివృద్ధి కోసం దళితుల సాధికారత ఫండ్ ఏర్పాటు చేసి ఒక 1200 కోట్ల రూపాయలతో దళితుల అభివృద్ధిని ప్రారంభిస్తారని చెప్పి మనం ఆ కార్యక్రమం అనంతరం జరిగిన ప్రకటన చూశాం. దానికి ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించారు, కొంతమందిని మేధావర్గాలకు సంబంధించిన వాళ్ళని ఆహ్వానించారు. ఆ విధంగా దళితుల సాధికారత మీద మరొకసారి చర్చకు జరగలేదు. దీన్ని మేము మాలాంటి దళిత ఉద్యమకారులను ఆ సమావేశానికి ఆహ్వానించకపోయినా ఈ ఎంపవర్మెంట్ కి సంబంధించిన సమావేశం ఆహ్వానించకపోయినా ఆ సమావేశం జరగడానికి మేము ఆహ్వానించాం. ఎందుకు ఆహ్వానించామంటే ఈ సమావేశం ద్వారా కొంతనన్నా మేలు జరుగుతాయని మా దళిత వర్గాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మేము దాన్ని ఆహ్వానిస్తూ మేము ప్రకటన చేశాం. అయితే మన కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా దళితుల సాధికారత ముందుకు సాగుతుందా అని ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం. 7 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరూ వేసుకుంటే దళిత సాధికారత పట్ల ఆయనకు ఏనాడు చిరుసింది లేదని, ఆయన దళితుల పట్ల ఆయన చేసే వాగ్దానాలు ఆకాశం మీద వ్యవహరిస్తాయని, కానీ అమలు మాత్రం పాతాళంలోనే వేస్తాడనే విషయం ఆయన 7 ఏళ్ల పరిపాలనలో రుజువైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల సాధికారతను భూస్థాపన చేసింది, దళితుల సాధికారతను చంపేసింది కేసీఆర్ గారు అనే విషయం ఆయన 7 ఏళ్ల పాలనలో చాలా రుజువులు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తుంది. మనం ప్రభుత్వ అధినేతల మీద ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న కొంతమంది నేతలు ప్రకటన చేస్తాం, వ్యక్తిగత దూషణలు అనే కోణంలో మనం ప్రకటన చేస్తాం. లేదా ప్రతిపక్షాల మీద కూడా అధికార పక్ష వాళ్ళ మాటలు చూస్తాం, వ్యక్తిగత దూషణలతో అవమానిస్తూ మాట్లాడతారనే విషయం మనం చూస్తాం. ఎంఆర్ఎస్ ఏర్పడ్డ కావచ్చు ఈ రోజు వరకు మేము సమాజం కోసం, వివిధ వర్గాల కోసం చేసిన ఏ ప్రయత్నంలోనైనా ఆ రోజున్న సమయంలో మాకు ప్రత్యర్థులు ఉన్న వాళ్ళ మీదనైనా, ఈ రోజున్న సమయంలో మాకు ప్రత్యర్థులు ఉన్న వాళ్ళ మీదనైనా మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన నోటు జాగ్రత్త. ఏదైనా విషయం మీద ఉంటే విషయం మీద మాట్లాడవలసిందే తప్ప విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగజారిన పరిస్థితి మాకు ఎప్పుడు లేదు. అది 27 ఏళ్ల చరిత్ర అర్థం పడుతున్నది. నేడు దాన్ని కొనసాగిస్తమే తప్ప మేము ప్రత్యర్థులను కూడా గౌరవించి మాట్లాడే సంస్కృతి పాటిస్తమే తప్ప దాన్ని వదిలిపెట్టాం. అందుకని తెలంగాణలో దళితుల సాధికారతను చంపేసింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు అంటున్నారు. చంపేసిందని స్పష్టం చేస్తున్నాం. ఆయన మేము
దూషించే వాక్యాలు ఆయన పేరుతో చేయగలరు. మేము దానికి కట్టుబడి ఉండి మేము చేస్తున్నాం. ఇక రెండో విషయం, నన్ను మీరు దళితుడిగా దళితుల సమస్యల మీద నన్ను ఆహ్వానించారు. దళితుడిగా నన్ను దళితుల సమస్యలను ఆహ్వానించారు. నేను ఎవరిననే కూడా ఒక విషయం స్పష్టం చేయాల్సుకున్నాను. నేను ఎవరి ప్రతినిధిని కాదు. నేను ఎవరి ప్రతినిధిని అనుకుంటానో వాళ్ళ కోసం నేను నిలబడాలి. నిజం. ఆ నిలబడుతున్నప్పుడు ప్రత్యర్థుల నుంచి కష్టాలు, నష్టాలు, బెదిరింపులు, ప్రలోభాలు అన్నిటికీ తట్టుకొని నిలబడాలి. వ్యక్తిగతంగా మా కోసం కాకుండా సమాజం కోసం. కానీ నేను ఎవరిననేటప్పుడు నేను మీకు తెలిసిన ఒక మార్గం. అవును, ఈ దేశ కుల వ్యవస్థలో నా కులం పేరు ఏంటంటే నేను మార్గం చెప్పుకోగలను. కానీ ఈ దేశ కుల వ్యవస్థలో నేను మార్గలే ఒక్కడి అంటరాంతాలు కాదు. ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా అంటరాంతనం మోపబడి కుల వ్యవస్థ గురి ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ అంటరాని కులాల్లో మాదిగలు, కానీ వందలాది అంటరాని కులాలు. అంటరాంతరం గురైన వాళ్ళ బాధలు ప్రత్యక్షంగా నేను అనుభవించిన కనుక నేను రెండో దశలో అంటరాని వాళ్ళ ప్రతినిధి. నేను కులానికి మార్గం. నేను రెండో దశకు వచ్చినప్పటికీ ఈ దేశ కుల వ్యవస్థలో అంటరానితనానికి గురై ఎవరైతే ఊరికి దూరంగా నెట్టివేయబడ్డారో, ఎవరైతే తరతరాలు అవమానం పడ్డారో వాళ్ళందరి ప్రతినిధి. అయితే నేను వాళ్ళందరి ప్రతినిధి అంటే నేను దళిత ప్రతినిధి. నేను ఈ భారతదేశంలో ఉండబడే మెజారిటీ వర్గాల ప్రతినిధి. నేను మూడో దశలో ఈ భారతదేశంలో ఉండబడే, తెలంగాణలో ఉండబడే మెజారిటీ వర్గాల ప్రతినిధి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రతినిధి. ఆ కోణంలో చూస్తే పేదరికాన్ని దృష్టి పెట్టుకొని మాట్లాడితే అగ్ర కులంలో కూడా పేదల ప్రతినిధి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రతినిధిని, అగ్ర కులాల పేదల ప్రతినిధి. అంటే నేను మెజారిటీ వర్గాల ప్రతినిధిగా నేను ఎప్పుడు నా బాధ్యతలు విస్మరించను. రాజ్యాధికారానికి దూరమైన, అన్ని రంగాల్లో తమ వాటా పొందలేని వర్గాల మెజారిటీ వర్గాలకు నిజమైన ప్రతినిధులు. అదే సమయంలో ఈ ప్రపంచంలో నేను మానవ జన్మనెత్తిన మానవుడు. ఈ ప్రపంచంలో నేను మానవ జన్మనెత్తిన మానవుడు. ఈ ప్రపంచంలో మానవ జన్మెత్తిన మానవుడికి కులం, మతం పక్కకు పెడితే మానవత్వం. ఆ మానవత్వ ప్రతిలోకి మేము ప్రతిలో, ఆ మానవత దృక్పథ స్ఫూర్తి మేము ప్రతిలో. అట్లాంటి స్ఫూర్తి మాకు ఉంది కాబట్టినే మాదిగలకు అన్యాయం జరిగితే నేను మాదిగల పక్షాన్ని కొట్లాడుతున్నాను. ఉమ్మడిగా మా అంటరాని కులాలకు, దళితులందరికీ అన్యాయం జరిగితే మా అంటరాని కులాల పక్షాన్ని కొట్లాడుతున్నాను. తెలంగాణలో, భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మెజారిటీ శాతం నుండి రాజ్యాధికారం పొందలేని ఆ వర్గాల కోసం పోరాటం మాట్లాడుతున్నాం. ఇక ప్రపంచంలో మేము మానవులు కాబట్టి కులంతో, మతంతో సంబంధం లేకుండా మానవత్వం ఉంటే మన దేశం. ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడన్నా గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల పక్షాన్ని ఎక్కడన్నా ఉద్యమం జరిగింది అది ప్రపంచంలో ఎక్కలేని ఆర్గస్ పథకానికి పరిస్థితి. ఈ దేశంలో ఎక్కడ కూడా వికలాంగుల ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడ నడవలేదు. కాలు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట రాని, మాట వినడానికి అవకాశం లేని వాళ్ళ పక్షాన బాగా గొంతెత్తి ప్రజాసమూహాన్ని సమీకరించి ఉద్యమం నట్టి వాళ్ళ జీవితాలు బాగుంచారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ పక్షాన ఉద్యమం చేశారు. భర్తను కోల్పోయిన వాళ్ళ పక్షాన ఉద్యమం చేశారు. ఎవరికి అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన ఉద్యమం చేశారు. ఒక మాట చెప్పాలంటే కులంతో, మతంతో సంబంధం లేని మానవోద్యమం కూడా ఇప్పుడు నేను ఇవ్వడమంటే ఇక్కడ దళిత సబ్జెక్టు వరకు పరిమితమైతే నేను దళితుంది, కానీ దాన్ని విస్తృతం చేస్తే నేను మానవుడు. మానవత్వం మానవుడు. ఈ కోణంలోనే ముందుగా మీ దృష్టి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ చీటర్ అనేది ఘాటుగా అనిపిస్తుంది. ఇంగ్లీష్ పదం, తెలుగులో మోసగాడే కదా. చీటర్ అనేది ఘాటుగా అనిపిస్తుంది. చీటర్ అంటాడా అంతే కదా. దాని తెలుగులో
చూస్తే మోసగాడు అంతే కదా. మరి దళిత కోణంలో కేసీఆర్ మోసగాడే కదా. మోసగాడు అంటున్న నేను ఈ రోజు ఆయనను మోసగాడు అనడానికి ప్రయత్నం చేస్తలేదు. కేసీఆర్ తో తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి ఈ రోజు వేదిక ఎక్కే నాటికి, తెలంగాణ ఉద్యమం నడిపే రోజు నుంచి ప్రారంభం నుంచి ఈ రోజు వేదిక ఎక్కే నాటికి 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళు ఉద్యమ కాలంలో ఆయనతో సైద్ధాంతిక పోరాటం చేసింది నేనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 7 ఏళ్ళలో సైద్ధాంతిక పోరాటం చేస్తుంది నేను. కేసీఆర్ తో సైద్ధాంతిక పోరాటం చేయడంలో ప్రతిపక్షాలు వెనుకబడ్డాయి. వామపక్షాలు కేసీఆర్ కు ఒత్తాసు పలికే విధంగా మాట్లాడుతుంది. జర్నలిస్టుల పేరుతో ఉన్న వాళ్ళు, గడిలను వస్తున్న వాళ్ళు ఆ గడిలోనే గందిలై కూర్చున్నారు కొంతమంది. దళితుల పేరుతో మేధావులను కూడా చెప్పబడుతున్న వాళ్ళు వాళ్ళ మేధస్సును కేసీఆర్ దగ్గర బుద్ధి చేశారు. ప్రతిపక్షాలు ఆయన కేసీఆర్ తో సైద్ధాంతిక పోరాటం చేస్తలేవు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు వ్యక్తిగతమైన పోరాటాలు చేసుకుంటుంటే తప్ప సైద్ధాంతిక పోరాటాలు చేస్తారు. వామపక్షాలు అంటే నాకు గౌరవం, ఎర్రజెండా స్ఫూర్తి నుంచి నేను చిన్నప్పుడు ఎదిగినోని కాదు. కానీ దురదృష్టవశాత్తు ఆ వామపక్షాల ఎర్రజెండా స్ఫూర్తిని కోల్పోయి ఇప్పుడున్న అధికార పార్టీకి అనుబంధ పార్టీలుగా కనిపిస్తుంది. దురదృష్టకరమైన పరిణామం. ఇక మేధావులు అనబడుతున్న వాళ్ళు, మెజారిటీ మేధావులు కేసీఆర్ గడిలో బందీలై పదవులు అనుభవిస్తూ వస్తున్నారు. అది అన్ని సెక్షన్స్. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు సైద్ధాంతిక పోరాటం, మెజారిటీ వర్గాల ప్రతినిధులుగా మా పోరాటాన్ని మొదలుపెట్టాం, నడిపిస్తున్నాం. దానికి ఆధారం మీకు 20 ఏళ్ల క్రితమే చెప్తాను. దానికి ఆధారాలు 20 ఏళ్ల క్రితం చెప్తాను. కేసీఆర్ గారు మొన్నటి దళితుల సాధికార అనే అంశంతో ముందుకొచ్చి ఏదైతే ఒక్కొక్కరికి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ప్రథమంగా గుర్తించి ఒక 10 లక్షలు ఇస్తామని చెప్పి 1200 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశాడు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేసీఆర్ గారికి దళితుల్ని మభ్యపెట్టడం, అవసరం తీరిన వెంటనే మోసం చేయడం అనేది ఉద్యమ కాలం నుంచి అలవర్చుకున్నాడు. ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి కొనసాగిస్తున్నాడు. మభ్యపెట్టడం, మోసం చేయడం అనేది ఆయన జీవితంలో ఒక పందైపోయింది. మభ్యపెట్టడం, మోసం చేయడం అనేది ఆయన జీవితంలో ఒక పందైపోయింది. అది వాస్తవం కాదనే విషయం మీరు వేరు చేసుకోవడానికి ఇవి రాగిస్తాను. ఒక కోణంలో నేర్చుకుంటుంది. తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ తో సైద్ధాంతిక పోరాటం చేసే పార్టీ లేదు, మేధావులు లేరు, మేమున్నాం అనడానికి ఉద్యమ కాలం ఘట్టం మీ దృష్టికి తీసుకొస్తారు. నన్ను మీరు దళితులుగా చూపెట్టారు కదా, నన్ను దళితులు చూశారు కదా. నేను 2వ కోణంలో ఏమన్నా, మొదటి కోణంలో మాదిగారు, 2వ కోణంలో అంటరాల ప్రతినిధి, 3వ కోణంలో మెజారిటీ వర్గాల ప్రతినిధి అన్నాను కదా. ఇప్పుడు నేను 3వ కోణం నుంచే ప్రస్తావిస్తాను. మీరు చూసుకోండి, ఇది 2021 జూన్ కదా, 2021 జూన్లో ఉన్నదా. నేను 2001 జూన్ గురించి మాట్లాడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డది, టీఆర్ఎస్ ఏర్పడ్డది 2001 ఏప్రిల్ 27 కదా. 2001 ఏప్రిల్ 27 ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ వైఖరి ఎలా ఉంటుందని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలని చెప్పి అప్పుడు ఇంటర్వ్యూ జరిగింది విజయవారం పత్రికల్లో కేసీఆర్ గారు 2001 జూన్. అదే నెలలో ఇదే పత్రికల్లో నన్ను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అర్థం? 2001 జూన్, 2021 జూన్. సైద్ధాంతిక పోరాటం నడుపుతున్నాం అనడానికి సాక్ష్యం ఇంతకంటే నేనేం చెప్పాలి? అప్పుడు నేను అడిగింది ఏంటిది? నేను తెలంగాణను కోరుకున్నది ఏంటిది? మీ దృష్టికి తీసుకుంటున్నా చూడండి.
ఇది 2001 జూన్ తెలంగాణ ఏర్పడితే దళిత బహుజన తెలంగాణ రావాలి. తెలుగుదేశం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కమ్మోలు పరిపాలిస్తుంది. కాంగ్రెస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రెడ్డోలు పరిపాలిస్తున్నారు. తెలంగాణ రావడం అంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తే వచ్చేది వెలమల రాజ్యం వస్తుందని చెప్పాను. తెలంగాణ రాష్ట్రంలో దొరల రాజ్యం వస్తుందని చెప్పాను. అప్పుడు ఒక మాట మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కట్టుబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిన తర్వాత అది ప్రజాస్వామ్య తెలంగాణగా మారాలని కోరుకున్నాం. దొరల ఆధిపత్యం లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పరిపాలన రావాలని కోరుకున్నాం. అదే సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్నాం. నా ఇంటర్వ్యూ ఆ కోణంలోనే ఉంటుంది అనేసి కూడా మీరు మర్చిపోదని సరే. మా ఇంటర్వ్యూ అదే కోణంలో ఉంటుంది. ఇది ఎప్పటి 2001 జూన్ కేసీఆర్ ఒక ప్రశ్నించారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా దళిత బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో ఎంత వాటవుతుందో చెప్పుకోవాలని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎంత వాటవుతుందో చెప్పమన్నాను. ఎందుకంటే అప్పుడే నేను లెక్క కట్టింది 87%. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల జనాభా 87% అని చెప్పి లెక్క కట్టాను. ఇది 2001. కానీ 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సమగ్ర సర్వే నిర్వహిస్తే అది 93% పోయింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల జనాభా దేశంలో 93% జనాభా ఏకైక రాష్ట్రం తెలంగాణ. నేను 2001లోనే 87% అన్నా, కానీ సమగ్ర సర్వే నివేదిక ప్రకారం 93 లేదు. అంటే ఇప్పుడు నేను ఆనాడేసిన ప్రశ్న దళితుల కోసం ఏం లేదు కదా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల జనాభాకు దగ్గర అన్ని రంగాల్లో వాటా ఎంత అవుతుందో చెప్తామని దానికి కేసీఆర్ ముందు దాటేశారు. నా మీద నిందలు మోపి ప్రయత్నం చేశారు. కేసీఆర్ దాటేసింది అనడానికి సాక్ష్యం ఏంటిది? నా మీద నిందలు మోపిండు అనడానికి సాక్ష్యం ఏంటిది? ఆ ఇంటర్వ్యూలోనే, ఇది కేసీఆర్ ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలోనే కేసీఆర్ ఇంటర్వ్యూ చూడండి. ఇది కేసీఆర్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన అడుగుతా చూడండి. కృష్ణమాదిగా రాబోయే తెలంగాణలో 87% ఉన్న దళిత బహుజన మైనార్టీలకు రాజ్యాధికారంలో అంతే శాతం షేర్ కోసం డిమాండ్ చేస్తున్నాడు. దాని గురించి మీరు ఏమంటారని కేసీఆర్ అడిగితే ఆయన అన్నమాట ఏం చెప్పాను, దాటేసే ప్రయత్నం చేసి నిందలు మోపే ప్రయత్నం చేశారు. మీరు గమనించండి. ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన షేర్ ఎక్కువ చెప్పమనండి. ముఖ్యమంత్రికి అమ్ముడుపోయిన వాళ్ళు మాట్లాడే మాటలు తెలంగాణ అనగానే ఇటువంటివి మాట్లాడుతున్నారు. ప్రజల మనోభావాలను కలుషితం చేస్తున్నారు. తెలంగాణ వచ్చాక ఈ విషయాలు మాట్లాడుకోవచ్చు. తెలంగాణ వచ్చాక కూడా తమ వాటా కోసం ఉద్యమించవచ్చు. అంటే ఇక్కడ వాయిదీసినట్టే తెలంగాణ వచ్చాక ఈ విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు కదా. ముందు తీర్చడానికి సిద్ధంగా లేడు కదా. ఇది వాస్తవిక. మరి తీర్చడానికైనా సిద్ధంగా లేడనే విషయం తేలిపోయింది. ఆ ప్రశ్న వేసినందుకు మా మీద నిందలు మోపిండనేసి కూడా రోజు. కానీ నేను ఎవరిని? అంబేద్కర్ స్ఫూర్తి కదా, దళిత బిడ్డనే కదా. స్వాతంత్ర పోరాటంలో అంబేద్కర్ పాత్ర దళిత గిరిజనులకు పరిమితమైంది. వాస్తవం. స్వాతంత్రం రాకముందే మా దళిత గిరిజన వర్గాల అన్ని రంగాల్లో వాటేందో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆనాడు ఆయన దేశానికి స్వాతంత్రం వ్యతిరేక అంబేద్కర్ అని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఎంత దుష్ప్రచారం చేసినా అంబేద్కర్ గట్టిగా నిలబడ్డాడు. కాబట్టి స్వాతంత్రం కంటే ముందే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖరారైపోయింది. అంటే ఆయన మీద నిందలు మోపితే ఎందుకు తగ్గలేదు కదా. ఆయన మీద నిందలు మోపితే రాజీ పడలేదు కదా. నిందలు మోపినా గట్టిగా నిలబడ్డాడు. కాబట్టి స్వాతంత్రం కంటే ముందే రిజర్వేషన్ ఖరారైంది. స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగంలో అమలు జరిగింది. మరి మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే మా వాట ఎందుకు తెలుసుకోవాలని నేను అనుకున్నప్పుడు నేను దళిత గిరిజన వర్గాల వరకే వాటను కోరుకోలేని. నా దళిత గిరిజన వర్గాలకు జనాభా దాచుకున్న వాట ఉన్నది. నా బీసీ మైనారిటీలు కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి 87% గురించి నేను మాట్లాడడం జరిగింది. మరి నేను 87% గురించి నేను తెలంగాణ రాకముందే మా వాట ఎందుకు చెప్పమని అంటే కేసీఆర్ నా మీద ఏం చేశాడు? నిందలు మోపాడు కదా. ఆనాడు రైట్స్ గురించి అడిగితే అంబేద్కర్ మీద నిందలు మోపాను కదా. ఆయన రాజీ పడలే, నేను కూడా రాజీ పడను కదా. రాజీ పడకపోవడం వల్ల ఏం జరిగింది? వాయిదేయాలనుకున్న వాళ్ళు దిగి రావాల్సి వచ్చింది. ఎవరు దిగి వచ్చిండ్రు?
కేసీఆర్ దిగొచ్చింది. ఎందుకు దిగొచ్చిందంటే మేము దాన్ని ముందుకు నడిపించే ప్రయత్నంలో 2001లోనే దాన్ని ముందుకు నడిపించే ప్రయత్నంలో 2001లోనే అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం కోసం 610 జీవో అమలు కోసం, భూ సంస్కరణ చట్టం అమలు కోసం అలంపూర్ మొదలుకొని హైదరాబాద్ వరకు 17 మొత్తం ఉమ్మడి 10 జిల్లాలో 3650 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశారు. లక్షలాది మందితో ప్రజాస్వామిక తెలంగాణ కోసం నేను మీటింగ్ పెట్టాను. హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాను డిసెంబర్ 7. నేను మాట్లాడుకుంటున్నప్పుడు తెలంగాణ రావాలి, రాజీ పడదు. అయితే అది తెలంగాణ దొంగ రాజ్యంగా కాకుండా ప్రజాస్వామిక తెలంగాణ కూడా ఏర్పడాలి. మా మాట ఎంతో చెప్పమని చెప్పి మన డిమాండ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ తప్పించుకున్న కేసీఆర్ గారు ప్రారంభంలో తప్పించుకున్నాడు కదా, 2001 జూన్లో తప్పించుకున్నాడు కదా, తెలంగాణ రానియండి మాట్లాడుకుందామన్నాడు కదా. కానీ నేను ఎప్పుడైతే తెలంగాణ మొత్తం తిరిగి మొదలు పెట్టానో, తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల మీద ప్రజాస్వామిక తెలంగాణ కోసం ముందుకు వచ్చాను, అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో దళితులను నా ఎంత నడిపించుకోవాలనుకుంటే, తెలంగాణలో దళితులను నన్ను నమ్మాలనుకుంటే ఏదో రకమైన అంశం మీద వాళ్ళకు బలమైన హామీ ఇవ్వాలని చెప్పి మిలిటెంట్ శక్తి గల దళిత వర్గాలని నమ్మించడానికి ఆయన 2002లో ఇచ్చిన మాటే తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు అని. 2001లో తెలంగాణ వచ్చిన తెలుసుకుందాం, ఇప్పుడు ఏం ఆడాల్సిన అవసరం లేదన్నాడా లేదా? కానీ నేను సైకిల్ యాత్ర 3650 కిలోమీటర్లు చేసి ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం కొట్లాడినా లేదా? మనం ఆదమర్చుకుంటే దొరరాజ్యం అవుతుందని చెప్పి నేను మాట్లాడినా లేదా? కాబట్టి కేసీఆర్కి అర్థమైంది ఏంటంటే, నా ఎంబడి దళితులు ఉండాలంటే దళితులకు ఒక స్పష్టమైన హామీ ముందే ఇవ్వకుండా రేపు దళితులు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎంత సమీకరించబడరని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడనే మాట అన్నాడు. ఇది ఎప్పటి నుంచి అన్నాడు చెప్పండి? 2002 నుంచి మొదలుకుంటే 2013 చివరికి ఇప్పుడు ఇది ఏంది? జర్నలిస్ట్ అధ్యయనం వీటి ప్రెస్ కదా, అంతే కదా. 2013 ఆగస్టు నెలలో ఇదే అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలోనే మీట్ ద ప్రెస్ కార్యక్రమం జరిగితే కూడా, మరి జర్నలిస్ట్ ఆధ్వర్యంలో కూడా నా చేతిలో అవకాశం ఉంటే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ గారు స్పష్టం చేశారు. 2002 మొదలుకొని 2014 ఆగస్టు వరకు కూడా, 2013 ఆగస్టు వరకు కూడా ఆయన స్పష్టంగా దళిత ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చుకుంటూ వచ్చిన కూడా మీరు మర్చిపోతాను సరిపోతుంది. తెలంగాణ వచ్చినాక చూద్దామన్న మనిషి దళితులను ఏదో రకంగా మభ్యపెట్టకపోతే, నమ్మించకపోతే నా వెనకాలని చెప్పి చెప్పుకుంటేనైతే వచ్చింది కదా, సాక్షినే కదా. కానీ నేను వెంటనే ముందడుగేశాను. ఏం చేశానంటే, కేసీఆర్ గారు కేవలం బలవంతంగా ఒప్పుకొని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆయన దళితుడిని ముఖ్యమంత్రి చేయడు, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, లేదా తన కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి 2003లో తల్లి తెలంగాణ పుస్తకం రాసి సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధన అనే లక్ష్యంతో, దొరల ఆధిపత్యాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం లక్ష్యంలో నేను తల్లి తెలంగాణ పుస్తకం రాశాను. ఈ తల్లి తెలంగాణ పుస్తకం 10,000 కాపీలు 6 రోజులు పోయింది. 10,000 కాపీలు 6 రోజులు పోయింది. ఇలా స్పష్టంగా ఉంటుంది. 10,000 కాపీలు 6 రోజులు పోయింది, స్పష్టంగా ఉంటుంది. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, అంటే నేను దళిత ముఖ్యమంత్రి అన్నా కూడా కృష్ణమాదేవి గారు మోసం చేస్తాడనే మాట చెప్పుకుంటూ ప్రచారం జరుగుతుంది కదా, దానికి విరుగుడుగా నేను ఏం చేయాలని చెప్పి మళ్ళా ఆలోచించి 2003 ఇది జూన్ అవుతే, 2003 ఇది జూన్ అవుతే, ఇగో మీరు చూడండి, అదే 2003 అక్టోబర్ 17 నిన్న ఏ దళిత సాధికారత మీద చర్చ పెట్టిందో ముఖ్యమంత్రిగా, ఈ దళిత సాధికార అనే అంశం మీద కేసీఆర్ గారు 2003 అక్టోబర్ 17లోనే వర్క్ షాప్ నిర్వహించిన కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 2003 అక్టోబర్ 17లో దళిత సాధికారత అనే అంశం మీద, ఎంపవర్మెంట్ అనేది నిన్న అన్నాడు కదా, నిన్న అనడం అంటే అర్థమైంది. ఎంపవర్మెంట్ గురించి
వర్క్ షాప్ నిర్వహించి 100 మంది దళితేతర మేధావులతో దళితుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, దళితులను అభివృద్ధి చేయడానికి ఏమేమి చర్యలు చేపట్టాలి, అది నేను ఒక్కరిని చేపట్టడం కాదు, మీ అందరు నాకు ఏ సూచన చేస్తారని చెప్పి 2003లోనే దళిత ఎంపవర్మెంట్ మీద అని చెప్పడం జరిగింది. అంటే మీరు దృష్టిస్తున్నా తల్లి తెలంగాణ పుస్తకం 10,000 కాపీలు అమ్ముడుపోయి ఆయన నమ్మొద్దని చెప్పిన తర్వాత మన ఇది ఈ దీనికి వచ్చేసారు. ఇక్కడ మీరు దృష్టిస్తున్నారు దళితుల ఎంపవర్మెంట్ అనేది ఒక అంశంతో ముడిపడి లేదని మినిమం 9 అంశాలను ఎజెండా తీసుకున్నారు. 100 మంది దళితేతర మేధావులతో వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్ జరిగిన తర్వాత మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే కార్యక్రమం రూపొందించబడ్డది. ఇది 2003కు సంబంధించిన వర్క్షాప్ సంబంధించిన దళిత ఎజెండా. చూడండి 9 అంశాలకు గాను ప్రధానంగా రాజకీయ అంశం, భూమి ఆర్థిక అంశం, 9 అంశాల మీద కమిటీలు వాడాయి. ఒక్కొక్క కమిటీకి ఒకరిని చైర్మన్ గా మిగతా సభ్యులుగా చేయడం కూడా జరిగింది. ఇంకో మీ దృష్టికి తీసుకొస్తున్నా రాజకీయ సాధికార కమిటీకి ఎవరు? రాజకీయ సాధికార కమిటీకి చంద్రశేఖరరావు నంబర్ 1. ఓకే, భూమి ఆర్థిక కమిటీకి ఎవరు? మల్లెపల్లి లక్ష్మయ్య. ఎవరు? భూమి ఆర్థిక కమిటీకి ఎవరు? మల్లెపల్లి లక్ష్మయ్య. ఇప్పుడు నేను ఈ మేడ్దే ప్రెస్ కార్యక్రమంలో నేను 9 అంశాల జోలికి వెళ్ళాను, కానీ ఇంకా చాలా టైం పడుతుందండి. రాజకీయ అధికారం, భూమి, ఆర్థికమే కదా అనుకుందాం. ఈ 3 ఏమైనాయో 7 ఏళ్ల పాలనలో మనం రుజువు వేసుకుంటే రాజకీయ అధికారాన్ని నుంచి దళిత వర్గాలను గెట్టేసే ప్రయత్నం చేసిండు, భూమిని ఆర్థిక వనరులని మాకు అందకుండా కుట్రలు చేసిండు. 7 ఏళ్ల పాలనలో సాక్ష్యం. అందుకు సాక్ష్యం మీకు అన్నం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకు దీని ఎజెండా తెలంగాణ దళిత ఎజెండా. నేను చూపెడుతున్న ఈ పుస్తకం ఏదైతే ఉన్నదో నాది కాదు కదా, ఇది ఎవరిది? చంద్రశేఖరరావు గారిది కదా. చంద్రశేఖరరావు గారి నాయకత్వంలోనే జరిగింది. ఆయన పేరుతోనే ప్రింట్ అయింది కదా. మీకు సాక్ష్యం చూపెడుతున్నా చూడండి, ఎట్లా ఉల్లంఘిస్తారో సాక్ష్యం చూపెడుతున్నా. 2 పేర్ల గురించి మాట్లాడుతున్నా. ఒకరు మా దళితుడు, ఒక ఆయన దొర. 2 పేర్ల గురించి మాట్లాడుతున్నా. ఒక ఆయన మా దళితుడు, ఒక ఆయన దొర. 9 అంశాలకు గాను భూమి ఆర్థిక అంశానికి చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య. రాజకీయ సాధికారికి సంబంధించిన అంశం కత్తిపద్మరావు పెట్టాడు, కానీ ఆయన ఇట్టోడు కాదు. మిగిలింది చంద్రశేఖరరావు గారు ఈటోడే. అంటే రాజకీయ అధికారం విషయంలో ఎట్లా ఉన్నాను కత్తిపద్మరావు అడగాడు కదా, ఆంధ్ర వైపు వెళ్ళిపోతాడు కదా, ఇక్కడ నేనే కదా మోసం చేసి అడిగేటోడు ఎవడని చెప్పి ఆయన భావించుకున్నట్టున్నది. మీరు దృష్టించుకుంటున్నాం. ఇగో తెలంగాణ దళిత ఎజెండా. తెలంగాణలో ఉన్న దాదాపు 50 లక్షల దళితుల సమగ్ర వృద్ధి లక్ష్యంగా, కులానిశ్వేత అనుప్రాంతానికి వ్యతిరేకంగా, కుల నిర్మూలన ధ్యేయంగా కార్యక్రమం ఉంటుంది. దళితుల ఆర్థిక అభివృద్ధికి శాశ్వతమైన వనరులను కల్పించడంతో పాటు రాజకీయ అధికారంలో నిజమైన భాగస్వామ్యం అందించడం, సామాజిక సమానత్వ కళను నిజం చేయడం జరుగుతుంది అన్నాడు. అంటే ఆర్థిక అభివృద్ధికి శాశ్వతమైన వనరులను కల్పించడం, రాజకీయ అధికారంలో నిజమైన భాగస్వామ్యం అందించడం, దాని ద్వారా సమానత్వం సాధించడం అనేది లక్ష్యం ఉంటుందని చెప్పాడు కదా. నంబర్ 1, దయచేసి ఈ విషయాన్ని పాయింట్ తీసుకోండి. రెండోది, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఆ ముఖ్యమంత్రి ఎంతకాలం ఉంటాడు? ఇవో అంత చెప్పింది చూడండి. కార్యక్రమం తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని ఎంపిక చేయడంతో పాటు, దయచేసి గమనించండి, తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితుడిని ఎంపిక చేయడంతో పాటు 5 ఏళ్ల పాటు కొనసాగించడం, దళిత పాలసీలోని 90% కార్యక్రమాలను ఆ కాలంలోనే పూర్తి చేయడం అనేది ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది. అంటే దళిత ముఖ్యమంత్రి 5 ఏళ్లు కొనసాగిస్తాం, 5 ఏళ్లలోనే ఇందులో ఉండబడే అన్ని అంశాలకు సంబంధించిన 90% పూర్తి చేద్దామని చెప్పాడు కదా. ఇక్కడ మీరు గమనించండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కదా. మరి ఈ దళిత సాధికార అనే అంశం మీద సమీక్ష ఎప్పుడు పెట్టిండు? 7 ఏళ్లకు నిన్న సమీక్ష పెట్టిండు అనుకుందాం. అంటే మొదటి 5 ఏళ్లలోనే దళిత ముఖ్యమంత్రి అంటే ఆ ముఖ్యమంత్రి అధ్యయనంలో 90% కార్యక్రమాలను పూర్తి చేసేసి పోయింది.
2 సంవత్సరాల అదనంగా ఈయన నాయకత్వంలోనే గడిచిపోయింది. కానీ మళ్ళా 7 ఏళ్లకు ఎంపవర్మెంట్ అనే అంశం మీద మనం మాట్లాడడం జరుగుతుంది. కారణం ఏంది? దానికి కారణం ఉన్నది. ఒకనాడు దళిత ముఖ్యమంత్రి మీద మాటిచ్చి తప్పుకున్నాం, ప్రజల్లో చర్చ ఉన్నది. రెండోది, తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ వర్క్ షాప్ లో నిర్ణయించింది ఏంటంటే దళితులంటే పేదరికానికి సామాజిక క్షేత్రకు మారిపోయారు. వాళ్ళు ఒకవైపు ఆకలి, మరోవైపు కులాక్షేత్రకు గురవుతూ దళితులు జీవిస్తున్నారని చెప్పి నిన్న రాసి వాళ్లకు భూమి ప్రధాన ఆధారం కనుక 5 ఎకరాల భూమి ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని, దళితుల్లో 82% వ్యవసాయం మీద ఆధారపడాలని, దళితుల్లో 80% పైగా వాళ్ళు వ్యవసాయ కూలీలని, ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల సాగుకు యోగ్యమైన భూవసతిని కల్పించాలని, అందుకు కావలసిన అన్ని వనరులను కూడా సమకూర్చి పెట్టాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడ దళిత ఎంపవర్మెంట్ దాంట్లో మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదే ఎన్నికల మేనిఫెస్టోలో మారింది. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీ దృష్టికి ఒక అంశంలో తీసుకొస్తా చూడండి. వచ్చే 5 ఏళ్లలో ఆర్థిక వనరులు 50,000 కోట్లు ఖర్చు పెడతాం. అప్పుడు మొదటి ఎన్నికలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు 3 ఎకరాలు ఇస్తారు. 5 ఎకరాలపై 3 ఎకరాలకు వచ్చింది. అక్కడ సాధికారతలోమో ఎంపవర్మెంట్ సమావేశంలోమో 5 ఎకరాలు, ఇప్పుడు 3 ఎకరాలకు వచ్చింది. తర్వాత మండల స్థాయిలో అంబేద్కర్ వికాస కేంద్రాలు ఏర్పడేతో ఉంది. ఈ మూడే పెట్టుకోండి. ఇప్పుడు మీ దృష్టి తీసుకుంటున్నా నేను. కేసీఆర్ పదే నమ్మించి మోసం చేస్తూ మళ్ళీ నమ్మించాలంటే ఇంకొక రూపం ఎన్నుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న సాక్ష్యమే మొదటిది దళిత ముఖ్యమంత్రి కాడ మోసం అనే విషయం రుజువైపోయింది. రెండోది, ఇందా రాజకీయ అధికారం అందరికీ భాగస్వామ్యం అనడం లేదా? రాజకీయ అధికారంలో నిజమైన భాగస్వామ్యం అనడం లేదా? ముఖ్యమంత్రి కూర్చోమో లాక్కున్నాడు మోసం చేసి. రాజకీయ అధికారంలో భాగస్వామ్యం అంటే ఏంది? మంత్రివర్గంలో భాగస్వామ్యం కదా. మంత్రివర్గంలో దళితుల భాగస్వామ్యం ఉన్నదా? లేదని సాక్ష్యం ఏంటిది? ఇప్పుడు వాళ్ళ పత్రిక ఏం రాసిండు? వాళ్ళ పత్రిక మొన్న సమావేశం తర్వాత ఆయన పక్కన కూర్చున్నోళ్ళు, కేసీఆర్ పక్కన కూర్చున్న టీఆర్ఎస్ దళిత ప్రజలందరూ వాళ్ళు సచ్చిన పాముతో సమానం. వాళ్ళు అక్కడ ఏమాత్రం మాట్లాడలేదు. పోనీ సైద్ధాంతిక పోరాటంలో ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతాయా అంటే ప్రతిపక్షాల మౌనం లేదా భజన చేయడం 2 జరిగింది. అక్కడ ప్రతిపక్షాల మౌనం, భజన చేయడం 2 జరిగింది మొన్న అక్కడ. అందుకు సాక్ష్యం చెప్పనా? నేను ఈ కాపీ 2003లోనే ఈ సాధికారత మీద 9 అంశాల మీద హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా ఇందులో అమలు జరగలేదు. మీరు నిలదీయండి అని చెప్పి ప్రతిపక్ష కాంగ్రెస్కి ఇచ్చా, వామపక్షాలకు ఇచ్చా, అదే సమయంలో మిగతా వాళ్ళకి ఇచ్చా, పోయేటోళ్ళకి ఇచ్చా. అదే సమయంలో బీజేపీకి వాళ్ళు పోకపోతే వాళ్ళకు నువ్వు మీరు ఎందుకు పోలేదని కూడా అడిగేది. నన్ను విలువకపోయినా పోయేటోళ్ళకు ఆయుధాలు అందించా, పోనోళ్ళు ఎందుకు పోలేదని చెప్పి బీజేపీ వాళ్ళకు లేఖ రాసి. ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. నాడు దగా నేడు ధీమాట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగాట నేడు ధీమానట. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎంతో కొంత ధీమా ఉండే, మొత్తం మా భవిష్యత్ అంతా మారింది అంటలేదు. కానీ 7 ఏళ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలోనే మేము దాగాపోలేదు. 7 ఏళ్ల కేసీఆర్ పాలనలోనే మేము దాగాపోలేదు. ఇందుకు నేను రాజకీయ కోణంలో చెప్తా, ఆర్థిక కోణంలో చెప్తా, భూమి కోణంలో చెప్తా. ఈ సబ్జెక్టుకు 3 కోణాలు వర్తింపజేసిన తర్వాతనే మిగతా విషయాల విషయం కూడా నిర్దేశించుకోవచ్చు. రాజకీయ కోణంలో మాట్లాడితే అవును, చాలా రాష్ట్రాల్లో ఏం జరిగిందని పక్కన పెడితే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి 2002 మొదలుకొని 2013 జర్నలిస్టుల ఫోరం రౌండ్ టేబుల్ ఇది మీట్ ద ప్రెస్ వారికి కూడా దళితులే ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడు ఎంతకు తిరిగిందంటే మీరు గమనించాలి, సరిగ్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే గ్యారంటీ లేదు అన్నంత వరకు ఆయన దళితులే ముఖ్యమంత్రి అని మాట్లాడుకుంటూ వచ్చారు. మీరు గమనించాలి, తెలంగాణ రాష్ట్రం కనుసూపు మాలలో ఏర్పడే అవకాశం లేదు అని
ఆయన అనుకుంటున్న రోజులన్నీ దళితుడే ముఖ్యమంత్రి నాకు అవకాశం చేస్తాను కూడా వచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడ్డదో ఏర్పాటు జరిగిన ప్రక్రియ వెంటనే టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన అందిందో అప్పుడు నెమ్మదిగా మాట మార్చారు. చూడండి, 24/3/2014 ఏప్రిల్లోనే కదా ఎన్నికలు జరిగినాయి. 2014 ఏప్రిల్లోనే కదా ఎన్నికలు జరిగినాయి. 24/3 మార్చి 2014లో దళిత సీఎం ప్రకటన నాటి పరిస్థితులు మారాయి. అంటే నేను 10 సంవత్సరాలు చెప్పుకుంటున్న పరిస్థితులు లేవు. తెలంగాణ ప్రజలు వచ్చింది, టీఆర్ఎస్ అధికారం రాబోతుంది అనేది సంకేతాలు ఆయనకు అందేసింది. అప్పుడు నెమ్మదిగా ఏమన్నాడు అంటే ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి ముఖ్యమంత్రి ఎవరో నేను తర్వాత చెప్తాను అన్నాడు. దాన్ని దళిత సమాజంలో కేసీఆర్ మోసాన్ని పసిగట్టే చైతన్యం బలంగా లేకపోవడం ఒక కారణం. రెండోది, దళితుడు ముఖ్యమంత్రి అయితే మనకేందిలే, మనకేమవుతుంది, కేసీఆర్ అయితే మనకు నష్టం ఏందిలే అని చెప్పి దళితేతర సమాజం అనుకొని ఓట్లు వేసుకున్నది. పసిగట్టి కేసీఆర్ నిలదీసే చైతన్యం ఆనాడు దళితులకు లేకుండా పోయింది. మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పి కేసీఆర్ దళితుల్ని మోసం చేసిన మనకు పోయేది ఏంది అని చెప్పి సమాజం అనుకున్నది. తెలంగాణ తీయడంలో ఆయన పాత్ర పోషించింది కదా, ఆయన ముఖ్యమంత్రి అయితే మనకు అభ్యంతరం అనుకున్నది, ఆయన పోషించింది. అంటే 2002 మొదలుకొని 2013 వరకు 11 సంవత్సరాలు 100 సార్లు చెప్పిన మాట తెలంగాణ వచ్చినాకనే ఆయన అధికారంలో రాబోతున్న తర్వాతనే ఆయన మోసం చేసింది అనే విషయం కూడా స్పష్టంగా ఇక్కడ కన్నాలో మనకు రుజువు అవుతుంది. ఒకటి, ముఖ్యమంత్రి విషయంలో మోసం, చీట. 2, మా ప్రాతినిధ్యం ఏంటి, అధికారంలో మా భాగస్వామ్యం అంటే అర్థమైంది, మంత్రివర్గంలో మా ప్రాతినిధ్యం, అన్ని రంగాల్లో భాగస్వామ్యం అంటే అర్థమైంది, ఆయన నియమించే ప్రతి దాంట్లో మా భాగస్వామ్యం, అవకాశం ఉన్న ప్రతి దాంట్లో మా భాగస్వామ్యం, ఎక్కడన్నా మా భాగస్వామ్యం ఉండదు. దళితుల గురించి మాట్లాడుకుందాం. నేను అంటున్నాను, ఎన్టీ రామారావు పాలన, విజయభాస్కర్ రెడ్డి పాలన నుంచి ఉద్యమం మొదలైన, ఇప్పుడు కేసీఆర్ పాలన రాకముందు విజయభాస్కర్ రెడ్డి గారు, నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ గారు. నేను అంటున్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిసింది కదా, ఉన్నది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర, రాయలసీమ నుంచి మా దళిత ప్రజలు ఉన్నారు మంత్రివర్గంలో, తెలంగాణ నుంచి అన్ని ప్రభుత్వాల మంత్రివర్గంలో మంత్రులు ఉన్నారు. అందుకు సాక్ష్యం చెప్తున్నాను నేను. చివరి కిరణ్ కుమార్ గారి పాలన పోతాం. చివరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ గారి పాలనలో మా దళితుల మంత్రుల సంఖ్య 6 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. రాయలసీమ, ఆంధ్ర నుంచి 3 ఉన్నారు. ఒకరోమో కిరణ్ కుమార్ పాలనలో శైలజనాథ్ రాయలసీమ, డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు, విశ్వరూపు తూర్పుగోదావరి జిల్లా. అక్కడ ఒక మాల, 2 మాదిగలు. ఇక్కడ 2 మాలలు, 1 మాదిగ. దామోదర్ రాజ నరసింహ, గీతారెడ్డి గారు లేదా శంకర్రావు గారు ఆయన తీసేస్తే మన ప్రసాద్ మనం చూసాం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా మా వాటా, మంత్రివర్గంలో మా వాటా 6, తెలంగాణలో మా వాటా 3. అంతే కదా. మరి తెలంగాణలో మా వాటా 3 అయినప్పుడు తెలంగాణ వచ్చినందుకు కూడా మా వాటా 4-5 పెరగాలి కదా. ఎందుకు పెరగాలి? ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది కదా. అక్కడ 3 ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు కదా. అక్కడ 3 ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు కదా. మరి ఇక్కడ 3 ఉన్న వాళ్ళు ఎంతమంది కావాలి? 4-5 కావాలి కదా. మరి ఎంతమంది ఉన్నారు? ఒకడే మిగిలింది కదా. అంటే ఇద్దరిని తొలగించినట్టే కదా. నేను అంటున్నా, ఇద్దరిని తొలగించి ఎవరికి ప్రాతినిధ్యం ఇచ్చావు? తెలంగాణలో మీ సమగ్ర సర్వే నివేదిక ప్రకారం 17.5-18% జనాభా. మా జనాభాకు తగ్గట్టుగా మంత్రివర్గంలో వాటి వస్తే మేము 4 రావాలి కదా. 4 కావాలి కదా. 4/3 అంతకుముందు ఉండాలి కదా. 3 లేవు, 1 మిగిలింది. ఆ 1 ఎవరు? ఇప్పుడు మా మాలస్వామి. మా మాలల్లో ఒకరికి రావడం మేము వ్యతిరేకిస్తున్నాం, రావాల్సింది. కానీ నేను అనుకున్నది ఏంటంటే, మొదటి కేసీఆర్ గవర్నమెంట్ లోనూ ఒక మాదిగకి ఇచ్చినట్టు చేసింది, ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిండు, ఇద్దరిని తొలగించేసింది. రాజేంద్ర ఎందుకు పత్రం చేసిందో తెలియదు. రెండోసారి కడియం శ్రేయర్ గారిని ఎందుకు తీసుకోలేదో తెలియదు. డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా తొలగించేటప్పుడు ఏ ఆధారాలు, ఏ కారణాలు చెప్పలేదు. ఇప్పుడు మొన్న ఈటల రాజేందర్ గారిని తొలగించడానికి తెలిసినప్పుడు ఆధారాలు, కారణాలు, సాకులు చెప్పిండు. కానీ ఆయనకు చెప్పలేదు, ఇంతవరకు చెప్పలేదు. పోనీ
కేసీఆర్ గవర్నమెంట్ లో సమర్థుడైన ఒక సీనియర్ మంత్రి పేరు చెప్పాలంటే కడియం శ్రీధర్ గారి పేరు చెప్తాం. ఆయన మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఆయన ఒక 33-34 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నది. చాలా ప్రభుత్వాలు మంత్రిగా పనిచేసిండు, సీనియర్ మంత్రి పనిచేసిండు. ఆయన మీద ప్రతి విషయంలో సబ్జెక్టులో సమర్థుడు, అవినీతి పరుడు కాదు, నిజాయితీ పరుడు అనే విషయం అందరూ తెలుసు. ఆయన రెండోసారి మంత్రిగా ఉప ముఖ్యమంత్రి ఎందుకు తీసుకోలేదు? అసలు మంత్రికి ఎందుకు తీసుకెళ్ళలేదు? వెనమలు 4 ఉంటారు, 2 6 ఉంటారు. ఇప్పుడు మాలో ఉంటారు, మాదిగలు అంటే ఆనాడు మాదిగలు ఉంటే ఇప్పుడు మాదిగలు లేదు. ఆనాడు మాదిగలు ఉంటే ఆనాడు మాలలు లేదు. ఈనాడు మాలలు ఉంటే ఇవాళ మాదిగలు లేదు. వీళ్ళ జనాభా 18%. ఎవరు జాగిరి తెలంగాణ? మీరు అనుకుంటున్నారు తెలంగాణ కేసీఆర్ ఒక్కడు త్యాగం చేసి వచ్చిందా? ఆయన ఒక్కడు త్యాగం చేస్తే మరి 1200 మంది అమరుల త్యాగానికి పోయింది. ఆయన ఏం త్యాగం చేసిండు? 10 రోజులు ఆమరణ దీక్ష చేసినట్టు కదా. మరి 10 రోజులు ఆమరణ దీక్షకు ఆయనకు 100% అండగా నిలబడ్డది ఎవరు? ఎంఆర్పీసీ కదా. సిద్దిపేట శిబిరం కాడికి వెళ్ళకపోతే మేము వెళ్ళి అక్కడ నుంచి ఉద్యమ ప్రకటన చేసేవారు. 48 గంటల తిరగక ముందే నిమారసం తీసుకుంటే, కమ్మలు నిమారసం తీసుకుంటే మళ్ళా ఉద్యమాన్ని ముందుకు నడపడం కోసం దీక్ష కొనసాగించమని సలహాలు ఇచ్చిన కదా. అక్కడ నుంచి నిజాం ఆసుపత్రి వచ్చాక మేము అండగా నిలబడ్డాం కదా. డిసెంబర్ 9 రాత్రి తెలంగాణ వచ్చేందుకు నీ పక్కనే ఉన్నాం కదా, నేను జయశేఖర్ ఉన్నాం కదా. తెలంగాణ వచ్చినాక నీకు నిమారసం ఇచ్చి దీక్ష విరమించాం కదా. అంతవరకే మా పాత్ర. తెలంగాణలో వెలమల పాత్ర ఏంటి, మాల మాదిగల పాత్ర ఏంటిది? తెలంగాణలో వెలమల పాత్ర ఏంది, మాల మాదిగల పాత్ర ఏంది, అగ్రకులాల పాత్ర ఏంది, మా దళితుల పాత్ర ఏంది? మీకు సాక్ష్యం చెప్తున్నా చూడండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో 3 శక్తులు కీలకమని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో చెప్పేసి. నంబర్ 1, 4 కోట్ల తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పింది ధూమ్ధాం కళాకారులు. మా జనాభా 17.5% అవుతే ధూమ్ధాం కళాకారులు 95% దళితులు ఉన్నారు. అంటే మా జనాభా కంటే 5 రెట్లకు పైగా దళితులు ఉన్నారు కదా. అక్కడ మీరెక్కడున్నారు? వేరు కదా. రెండోది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా రోషయ్య గారి ప్రభుత్వం నుంచి కోరుకుంటే కిరణ్ కుమార్ గారి ప్రభుత్వం పెట్టిన నిర్బంధం కేసులో వేలాది మంది జైలుకి వెళ్ళింది కదా. మరి ఆ వేలాది మంది జైలుకి వెళ్ళిన వాళ్ళు 38% ఎవరు? మా జనాభా 18, కానీ 35% మంది విద్యార్థులు, యువకులు కలిసి జైలుకి వెళ్ళింది కదా. అంటే మీ పర్సెంటేజ్ ఎంత ఉన్నది? లేదు కదా. పోనీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులు 1200 మంది అంటున్నాం కదా. ఆ అమరుల త్యాగాలు వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నాం కదా. మరి అమరుల త్యాగాల్లో దళితుల త్యాగాలు ఏంది? 20% పైకి ఉన్నాయి కదా. మా జనాభా కంటే మించి త్యాగాలు ఉన్నాయి కదా. మేము పాటలు పాడేది 90% మంది ప్రజలను మేల్కొల్పడానికి పాటలు పాడాము. 90% మంది మేము జైలుకి వెళ్ళింది అంత పర్సెంటేజ్, మా త్యాగాలు చేసి ఇంత పర్సెంటేజ్. ఈ 1200 మంది అమరులో ఒక వెలమ పేరు చెప్పండి. త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది అనుకుంటే త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది. మరి మీ వర్గం చేసిన త్యాగం ఏంది? లేదు కదా. మరి మీ వర్గం త్యాగాలే లేవు. ఒక్కసారి దేశం చేస్తే మాలాంటి వాళ్ళు మండలి నిలబడ్డారు. ఇంకో విషయం చెప్తున్నాడు. చివరి ఘట్టంలో తెలంగాణ వచ్చి చివరి ఘట్టంలో హైదరాబాద్ ను యూటీ చేస్తామంటే యూటీ అంటే యుద్ధం అని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీలో లక్షలాది మంది మీటింగ్ పెట్టింది. తెలంగాణను చివరి ఘట్టంలో అడ్డుకుంటుంటే సీమాంధ్ర నుంచి తెలంగాణ మద్దతు తీసుకొచ్చి అక్కడ ఉద్యమాలు నడిపింది మేము. తెలంగాణ మొత్తం మీద ఎవరన్నా బయటకు వెళ్ళి సీమాంధ్ర ప్రాంతంకి వెళ్ళి తెలంగాణ మద్దతు కూడా కట్టే ప్రయత్నం ఎవరిని ఒక్క చేశారా? మేము చేశాం కదా. ఆడ ధర్నాలు జరిగినాయి కదా, దీక్షలు జరిగినాయి కదా, పోరాటాలు జరిగినాయి కదా, జైలుకి వెళ్ళింది కదా, ఇవన్నీ జరిగినాయి కదా. మేము తీసుకొచ్చాం కదా. పొలిటికల్ చేసి ఏర్పడేటప్పుడు కోదండరాంకు లెఫ్ట్ రైట్ ఎవరు కూర్చున్నారు? కేసీఆర్ లెఫ్ట్ కూర్చుంటే నేను రైట్ కూర్చున్నాను కదా. అంటే ఇన్ని కీలకమైన పాత్ర పోషించను కదా. దళిత సమాజం తెలంగాణ కోసం ఇంత కీలకమైన పాత్ర పోషిస్తే నువ్వు దళితులనే మోసం చేస్తావు, మంత్రివర్గం నుంచి దళిత సంఖ్య తగ్గిస్తావా? వెలమలు 4, రెట్లు 6. జనాభా 7%, 10 మంది ఏంది వాళ్ళు? మేము 17.5%. మా ఒక్కరు ఎందుకుంటారు? జనాభా వాళ్ళది 7%. ఉన్నత వర్గాల మొత్తం తెలంగాణ 7%. సమగ్ర సర్వే రిపోర్ట్ ప్రకారం 7% ఉన్న వాళ్ళు 11 మంది మంత్రులు, అందులో 80 10 మంది ఉంటారు. 18% ఉన్న వాళ్ళకు ఒక మంత్రి పదవి. మాలంటే వాళ్ళ మాదిగా ఉండరా? రాజకీయంగా మమ్మల్ని ప్రాతినిధ్యం లేకుండా చేసిన సాక్ష్యమా కాదా? రెండో విషయం, ఆర్థికం, భూమి ఆర్థికం. ఈ భూమి ఆర్థికం కూడా చెప్పండి. సబ్కంట్రీ మళ్ళీ లక్ష్యం ఇది కదా. ఈ రోజు దళితులు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. నన్ను ఈ భూమి ఆర్థికం మీద మల్లెపల్లి లక్ష్మి అనవసరంగా నన్ను సమాజంలో ఎవరన్నా నిలదీసేటట్టు చేస్తాడు. ఆయన టైం ఇవ్వద్దంటే ఈయనకేం చేసిండు? బుద్ధ
బుద్ధవనం ప్రాజెక్ట్ అప్పచెప్పిండు, కొన్ని ఎకరాలు ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, అక్కడ ఉండు అని చెప్పేసిండు. ఇప్పుడు మల్లెపల్లి లక్ష్మి ఎక్కడ ఉన్నాడంటే బుద్ధవనం ప్రాజెక్టును కట్టుకునే కాడ ఉన్నాడు. ఓ 3-4 ఎకరాలు 5 ఎకరాలు భూమి ఇచ్చినట్టున్నది, దానికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్టున్నది, నువ్వు కట్టుకోను. అంటే తెలంగాణలో భూమి ఆర్థిక సమస్య మీద ఆయన సబ్ కమిటీ చైర్మన్ అవుతే ఆయన దళితులకు సంబంధించిన పేదరికం తొలగించడానికి భూమి కొనుగోలు కోసం ప్రయత్నం చేయాల్సిన ఇతను పోయి కేవలం అక్కడ నిలబడిపోయిండు. నిన్నటి వరకు 5 ఏళ్ళు ఉద్యమాల గురించి మాట్లాడిన గంట చక్రపాణి ఏమైపోయిండు, ఆయన వైపు వెళ్ళిపోయిండు. గడిలను పూర్తమన్న జర్నలిస్ట్ సంబంధించిన మా బలహీన వర్గాల నాయకుడు అల్లనారాయణపోయిండు, గడిలోనే ఉన్నాడు. ఇది మా కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. ప్రశ్నించే గొంతులన్నీ మౌనంగా ఉన్నాయి, లేదా దొరలకు వాతాస్ పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే భూమి హక్కు గురించి మాట్లాడుతున్నాం కదా. భూమి సమస్య మీరు చూసుకోకండి. 180% మంది పేదలు దళితులు, చెంటు భూమి లేని వ్యవసాయ కూలీలు అన్నారు కదా. మరి వ్యవసాయ కూలీలకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పి ప్రతి దళిత కుటుంబానికి, ప్రతి పేద దళిత కుటుంబానికి 3 ఎకరాలు అన్నాం కదా. మరి 3 ఎకరాలంటే నేను అంటున్నాను దాదాపు 10 లక్షల కుటుంబాలకు అందించాలి. భూమి లేని వాళ్ళు సమగ్ర సర్వే ప్రకారం 70 లక్షలు ఉన్నారనుకుంటే, అందులో భూమి లేని వాళ్ళు 50 లక్షల పైన ఉన్నారనుకుంటే 15 లక్షల కుటుంబాలకు భూమి అందించాలి కదా. నీ లెక్క ప్రకారం అందించాలి కదా. 15 లక్షల కుటుంబాలకు అందించాల్సిన భూమి 6,000 మందికి అందించడం అంటే 1% కూడా అందించలేదని అర్థమైంది. కానీ మాకు పంచింది 6,000 మందికి, కానీ దాదాపు 50-60 వేల కుటుంబాల దగ్గర ఉన్న పడే అసైన్మెంట్ భూమిని కేసీఆర్ లాక్కున్నాడు, గుంజుకున్నాడు. మంత్రివర్గంలో మా సంఖ్య తగ్గించినట్టుగానే ముఖ్యమంత్రి అన్నవాడు మోసం చేసి మంత్రివర్గంలో మా సంఖ్యను తగ్గించి రాజకీయ ప్రయత్నం లేకుండా చేసినట్టుగానే మాకు అంతో ఇంతో తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ హయాంలో, టీడీపీ హయాంలో, ఇందిరాగాంధీ హయాంలో, పివి నరసింహరావు హయాంలో, చంద్రబాబు హయాంలో, రాజశేఖర హయాంలో అసైన్మెంట్ భూమి ఇచ్చింది. ఆ ఇచ్చిన భూమిని సేద్యం చేసుకోవడానికి అవకాశం లేకపోతే సేద్యం చేయించడానికి వాళ్ళెళ్తా ఉన్నావు. కానీ ఇవాళ మా అసైన్మెంట్ భూములని దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా మా అసైన్మెంట్ భూములే లాక్కున్నాను. సాక్ష్యం ఏంటిది? 1,00,000 ఎకరాలకు పైగా అంటూ నన్ను శ్వేతపత్రం ప్రకటించమనండి. ఆయన దగ్గర ఉన్నది కదా. ఏం శ్వేతపత్రం? మా భూములు ఎటుపోయినాయి? ఇవాళ నేను చెప్తున్నాను, అంతకుముందు ఒక 13 లక్షల ఎకరాల భూమి అంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు వీళ్ళకి పంచినాయి. 7 లక్షల కుటుంబాలకు ఒక ప్రభుత్వం 13 లక్షల భూమి పంచిందంట. అన్న ఒక 5 లక్షల భూమి పనికిరాదంట. అంటే ఆ 7 లక్షల కుటుంబాల దగ్గర ఉన్న భూమి ఎంత? ఎకరంన్నర ఉన్నదని చెప్పేసింది. కానీ తెలంగాణ ఏర్పడక ముందు ఎకరంన్నర 7.5 లక్షల మంది దగ్గర ఉంటే, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 1,00,000 మంది దగ్గర పడే భూమి పోయింది. పంచింది 6,000 మందికి అని చెప్పుకుంటున్నావు, కానీ తీసుకునేది 1,00,000 మంది దగ్గర భూమి తీసుకున్నావు కదా. నేనేమన్నా అబద్ధాలు మాట్లాడుతున్నా? నిజాయితీగా చెప్తున్నా. ఒక్క ఉదాహరణ చెప్తే మా భూమిని ఎట్లా బలవంతంగా లాక్కున్నారో సాక్ష్యం చెప్పండి. నా ఉమ్మడి వరంగల్ జిల్లా సాక్ష్యం చెప్తా, ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సాక్ష్యం చెప్తా. మా ఉమ్మడి వరంగల్ జిల్లా సాక్ష్యం చెప్తా, ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సాక్ష్యం చెప్తా. నా పాత్రికేయ మిత్రులారా, కేసీఆర్ గారు సొంత జిల్లా సిద్దిపేట కదా. మొన్ననే సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రారంభించారు కదా, ఘనంగా ప్రారంభించారు కదా, మీరు చూశారు కదా. అది ఎవరి భూమిలో ఉన్నది? కేసీఆర్ వాళ్ళ అయ్య భూమిలో ఉన్నదా? కేసీఆర్ వాళ్ళ తాత సంపాదించిన భూములు ఉన్నదా? వేలమద్దొరల భూములు ఉన్నదా? రెడ్డి భూస్వాముల భూములు ఉన్నాయా? అవన్నీ లేవు. దళితుల అసైన్మెంట్ భూములు అవన్నీ కట్టేశారు. సాక్ష్యం ఏంటిది? మీరు హైదరాబాద్ నుంచి సిద్దిపేట పోతుంటే, సిద్దిపేట హైదరాబాద్ రూట్ లో 7 కిలోమీటర్ల మెయిన్ రూట్ లో దుద్దెడ అనే గ్రామం వస్తుంది. ఆ దుద్దెడ అనే గ్రామంలో 200 ఎకరాల భూములు దళితులకు, అట్టడు బలహీన వర్గాలకు ఉన్నాయి. అసైన్మెంట్ భూమి. అది ఇందిరాగాంధీ హయాంలో, పివి నరసింహరావు గారి హయాంలో, రాజశేఖర్ గారి హయాంలో, లీడికా పెద్ద చంద్రబాబు హయాంలో కూడా మాకు భూములు ఉన్నాయి. కానీ ఆ భూముల మీదనే కన్నేసిన కేసీఆర్ గారు బలవంతంగా ఆ భూములను స్వాధీనం చేసుకొని, మీరు ఇస్తేనేమో 2 లక్షలు ఇస్తాం, మీరు ఇవ్వకపోతే ప్రభుత్వ భూములే కాబట్టి మేము తీసుకుంటామని చెప్పి బెదిరిస్తే 200 ఎకరాలు తీసుకున్నాం. ఆ 200 ఎకరాల భూములను ఇవన్నీ కట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు దృష్టి తీసుకొస్తున్నా ఆ 200 ఎకరాల చుట్టూ భూములన్నీ దొంగ భూములు. వాటికి 2 కోట్ల 3 కోట్ల విలువ పెరిగింది. ఎకరానికి 2 కోట్ల 3 కోట్ల విలువ పెరిగింది. కానీ మా భూములు మాత్రం తీసుకుంది. ఇది సాక్ష్యం చెప్తున్నాను నేను. కేసీఆర్ సొంత జిల్లా కలెక్టర్ కార్యాలయం మా దళితుల భూములు లేదని చెప్తారా? ఉన్నది కదా. కమిషనర్ కార్యాలయం వాళ్ళకు మా భూములు ఉన్నది కదా, స్పష్టం చేస్తున్నాను కదా. అట్లాంటిదే నేను అన్ని జిల్లాలు తిరుగుతున్నా. నేను
చివరికి వాళ్ళ పార్టీ కార్యాల అవసరం కోసం కూడా జనగాం జిల్లా వసంతపూర్ గ్రామంలో వాళ్ళ పార్టీ కార్యం మా దళితుల భూములు కడుతున్నారు. శ్మశాన వాటికల పేరుతో, పల్లె ప్రకృతి వనాల పేరుతో, డంపింగ్ యార్డ్ల పేరుతో, రైతు వేదికల పేరుతో తీసుకున్న భూములన్నీ 70% మా దళితుల భూములన్నీ కూడా తీసుకుంటున్నాయి. అందులో చెప్పున్నా పంచింది 6,000 మందికి, మా దగ్గర 1,00,000 మంది దగ్గర కూడా అసైన్మెంట్ భూములు తీసుకున్నాం. 7 లక్షల మంది దగ్గర తెలంగాణ రాకముందే మా దగ్గర భూములు ఉన్నాయి. ఇది ఎక్కడమో అనేకడమో అసైన్ భూములు ఉన్నాయి. ఇప్పుడు 7 లక్షల మంది నుంచి 6 లక్షలకు వచ్చాను తప్ప 8 లక్షలు పోలేదు కదా. అంటే భూమి తగ్గిపోయింది కదా మాకు. అంటే ఉన్న నిరోధీలు లేకుండా చేసిన రాష్ట్రం కదా ఆర్థిక వనరులు. ఇవాళ మీరు దృష్టిస్తున్న నేను ఎన్నికల మేనిఫెస్టో ప్రకారమే 50,000 కోట్లు 5 ఏళ్ళలో ఖర్చు చేస్తానన్నాడు కదా. మీకు సాక్ష్యం చెప్తున్నది కూడా. ఇవాళ 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చింది. చివరి నిమిషం వచ్చాయి 7 సంవత్సరాలకు వచ్చింది కదా. ఇప్పుడు మీరు దృష్టి తీసుకొచ్చే విషయం ఏంటంటే మరి 7 సంవత్సరాలు ఇప్పటికి 8,000 కోట్లు ఖర్చు పెట్టాలి, 70,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అఫీషియల్ గా ఆయన ఒప్పుకునేది ఏంటిది? 55,000 కోట్లు ఆయన వచ్చింది. నేను అంటున్నా అఫీషియల్ గా 55,000 కోట్లకు వచ్చిందంటే నేను 2014, 15, 16 ఆర్టీ యాక్ట్ ప్రకారం మాకు ఎంత ఖర్చు పెట్టిన లెక్కలు తెస్తే మాకు 20,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టాలి. 20,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టలేదు కదా. ఇప్పుడు నీ లెక్క ప్రకారమే 50,000 కోట్లు అంటున్నావు కదా. అంటే మాకు రావాల్సింది 70,000 కోట్లు కదా. 15,000 కోట్ల రూపాయలు అఫీషియల్ గా నువ్వు చెప్తున్నావు కదా ఖర్చు పెట్టలేదని. మాకు అఫీషియల్ గా నువ్వే 15,000 కోట్ల రూపాయలు దాకా ఇవ్వటం, అన్అఫీషియల్ గా 20,000 కోట్ల రూపాయలు మాకు ఖర్చు పెట్టలేదు. అంటే 70,000 కోట్ల రూపాయలు మాకు ఖర్చు పెట్టింది ఎంత అయినాటికి 35,000 కోట్లు ఖర్చు పెట్టామని లెక్కలు నువ్వు పెట్టావు. మరి 35,000 కోట్ల రూపాయలు మాకు మీ దగ్గర నుంచి మళ్ళీ రావాలి కదా. మరి 35,000 కోట్ల రూపాయలు మాకు వస్తే మా పేదరికం తొలగిపోతుంది. కానీ ఇప్పుడు మన కొత్త అంశానికి తెరలేపాడు. ఏంటిది? ఇప్పుడు భూమి కొనుగోలు చేయాలంటే ఏంటిది? మీరు ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఫార్మా కంపెనీకి వెళ్ళండి. ఫార్మా కంపెనీ కోసం భూములు తీసుకోవడానికి ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి భూములు తీసుకుంటారు కదా. 3 మండలాల్లోనే 20,000 ఎకరాలు తీసుకున్నారు కదా. దళితులకు భూములు కొనియాలంటారో భూములు దొరుకుతలేమంటారు. కానీ మీరు దేవాలయాలు కట్టడానికి భూములు దొరుకుతున్నాయి, ప్రాజెక్టులు కట్టడానికి భూములు దొరుకుతున్నాయి, పరిశ్రమలు కట్టడానికి భూములు దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతున్నాయి. మా దళితులకి భూములు దొరుకుతాయి. కానీ దళితులకు భూములు దొరకాలంటే 10 లక్షల రూపాయలు ఇస్తే అక్కడ భూములు దొరికినాయి కదా. మరి అదే 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు 3 ఎకరాలకు ఎకరానికి 10 లక్షలు చొప్పున 30 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు 30 లక్షలు ఎంతమందికి ఇవ్వాలి? 15 లక్షల కుటుంబాలకు ఆయన పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పేదరికం 80% ఉన్నప్పుడు ప్రతి దళిత పేద కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తా ఉన్నప్పుడు లెక్కలు ఆ విధంగా వస్తాయి కదా. మరి 3 ఎకరాల కోసం 30 లక్షలు కేటాయించాల్సిన కేసీఆర్ గారు, లక్షలాది మంది కేటాయించిన కేసీఆర్ గారు ఆ భూ పంపిణీ అనే కార్యక్రమాన్ని లేకుండా చేయడానికి, అట్లా ఉంటే లక్షల కుటుంబాలకు ఒక కుటుంబానికి 30 లక్షలు ఇవ్వాల్సిందని చెప్పి ఆలోచన పెట్టుకొని మళ్ళీ కొత్త అంశానికి తెరలేపడమే సాధికార పేరుతో మళ్ళా ఒక్కొక్కరికి దళిత కుటుంబానికి నియోజకవర్గానికి 100 మంది చొప్పున 10 లక్షల రూపాయలు మేము బ్యాంకు డిపాజిట్ చేస్తాం అంటాం. అరే భూమి కొనుగోలు పథకం ఏమైంది మరి? అంటే భూమి కొనుగోలు పథకం పోయినట్టేనా? అంటే భూమి కొనుగోలు పథకాన్ని మొత్తం భూస్థాపితం టోటల్ గా చేయడానికి కొత్తగా 10 లక్షల అంశాలు ఎదురుగా తీసుకొచ్చింది అనేసి కూడా మీరు మర్చిపోదని సరైనట్టున్నాను. దీన్ని బట్టి మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ చీటలని ఎందుకన్నా నేను కేసీఆర్ తో పోరాటం అనేది ఇప్పుడు నేను చెప్తున్నా. ఈ రోజు 2021 జూన్ 2001 జూన్ నుంచే చెక్ చేస్తున్నాను. అంటే 2021 ఏప్రిల్ 27 ఆయన ఏర్పడది. నేను మే నెల నుంచి ఆయన పోరాటం ఆయన మొదలు పెట్టా. ఇప్పటికీ నేను కొనసాగుతున్నాను కదా. వాటి సైద్ధాంతిక పోరాటం చేస్తున్నది మేము చేస్తున్నాం. భవిష్యత్తులో నేను చెప్పదలసింది ఏంటంటే కేసీఆర్ భ్రమలు పెట్టి మోసం చేసే ప్రక్రియ ఇంకా కొనసాగితే నా దళిత వర్గాలు భ్రమలు వీడిన రోజు, ఆయన వాగ్దానాలు అమలు చేయడానికి విషయం విశ్వసించిన రోజు, ఖచ్చితంగా దళితులు పేద వర్గాలు ఏకమైన రోజు కేసీఆర్ భరతం పట్టక తప్పదనేసి కూడా నేను స్పష్టం చేస్తున్నాను. అందుకోసం ఆయన నమ్మించడం, మోసం చేయడం అనేది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ 20 ఏళ్లుగా తేలిపోయింది కనుక ఆ నమ్మించే ప్రక్రియకు మనం నమ్మకం పెట్టుకోవద్దని, మోసపోవద్దని, ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం దొరల తెలంగాణకు ప్రత్యామ్నాయం సామర్థ్య తెలంగాణ. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు. ఎందుకంటే సైద్ధాంతిక పడడం వాళ్ళు ఎప్పుడు చేయలేదు. టీఆర్ఎస్ వ్యతిరేకం బీజేపీ కాదు, సైద్ధాంతిక పడడం వాళ్ళు ఎప్పుడు చేయలేదు. టీఆర్ఎస్ వ్యతిరేకమైన సైద్ధాంతిక పడటానికి వామపక్షాలు సిద్ధంగానే లేవు. వాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చుంటున్న విషయం కూడా అనుకుంటున్నాను. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం ఎప్పుడైనా సామర్థ్య తెలంగాణ.
సామర్థ్య తెలంగాణకు నిజమైన ప్రతినిధి మేమే. ఈనాడు కాకపోతే రేపైనా ఎల్లుండైనా నేను కూడా మీరు స్పష్టం చేస్తూ ఆ దిశగా 87% వర్గాలను ఏకం చేయడానికి నేను అన్నమాట వృధగానే పోదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తెలంగాణలో బీజేపీలో కాంగ్రెస్ చూసుకోకండి. కారణం ఏంటంటే కేసీఆర్ దళితుల్ని మంచి ఇచ్చిన ప్రతిసారి కేసీఆర్ పక్షాన్ని వెళ్ళి నిలబడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ జూన్ 2వ తారీఖు నాడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మమ్మల్ని మోసం చేసినట్టు కదా. మమ్మల్ని మోసం చేసిండు. మీరు ప్రతిపక్షాలు ఆయన ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించమంటే కాంగ్రెస్ వెళ్ళి అభినందించి వచ్చినాయి కదా, బీజేపీ వెళ్ళి అభినందించి వచ్చారు కదా, వామపక్షాలు అభినందించి వచ్చారు కదా. దళితుల్ని మోసం చేసిండే విషయం వాస్తవమైనప్పుడు మోసాన్ని ఎండ కట్టాల్సిన మేము రోడ్డు మీద ఉద్యమాలు చేస్తుంటే మాకు మద్దతు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు వామపక్షాలు కేసీఆర్ అభినందించి వచ్చినాయి కదా. అంటే కీలకమైన మమ్మల్ని మోసం చేసిన రోజు వాళ్ళకి అండగా నిలబడ్డారు కదా. సైద్ధాంతిక పడడం వాళ్ళు చేస్తారా, రాజు పడ్డారు కదా, ఆయన అండగా నిలబడ్డారు కదా. ఇప్పుడు మేము చెప్తున్నాం సైద్ధాంతిక పడడం ఇప్పుడు మేము చేస్తున్నాం కదా. నిన్నపై ఏమన్నారు, వామపక్షాలకు నేను ఈ ఆయుధాన్ని అందిస్తే 9 అంశాలతో కూడిన దళిత సాధికార అభివృద్ధి అంశాలన్నింటినీ ఒక అంశం అమలు చేయాలని చెప్పిన ఆధారాలు అందిస్తే ఈ ఆధారాల మీద ఒక వామపక్షం కేసీఆర్ నిలదీయలే, కాంగ్రెస్ ప్రతినిధి బట్టిగా నిలదీయాలి, ఎవరు నిలదీయలే. ఆయన చెప్పింది విన్నారు, బయలు చేసి వచ్చేసారు. ఆయన చెప్పింది వినేటోళ్ళు బయలు చేసేటోళ్ళు అక్కడికి ఎందుకు పోవాలి? మౌనం ఉంటే సరిపోతుంది, లేదా నిలదీత మంచిది తప్ప వాళ్ళు ప్రత్యామ్నాయం కాదనేసి కూడా నేను స్పష్టం చెప్తున్నాను. ఈ దిశగా కేసీఆర్ ప్రత్యామ్నాయం ఏనాడైనా మేమే. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం సామాజిక తెలంగాణ. టీఆర్ఎస్ ని దొరల పాలన, టీఆర్ఎస్ ని దొరల పాలన అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తూ నేను టీఆర్ఎస్ ని దొరల పాలన అనేది నేను ఇప్పుడు విశ్లేషించింది కాదు సోదరులారా. టీఆర్ఎస్ తెలంగాణ దొరల పార్టీ, కేసీఆర్ అవకాశవాది. ఇది నేను ప్రారంభంలోనే ఈ పుస్తకాలు పొందవచ్చు. టీఆర్ఎస్ దొరల పార్టీ, కేసీఆర్ అవకాశవాది అని ముందే చెప్పాను. దానికి ఈ రోజు వరకు నేను కట్టుబడున్నా, దానిలో కొట్లాడుతున్నాను. అందుకనే కేసీఆర్ మా మీద కన్నేశారు, అందుకనే ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేశారు, అందుకని మమ్మల్ని నిర్ధారణ పెద్ద పెట్టే ప్రయత్నం, అన్ని రకాలు మమ్మల్ని నడిచే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష పార్టీల కంటే కేసీఆర్ కన్ను, కేసీఆర్ దృష్టి మా మీద ఎందుకున్నదంటే మొదటి నుంచి కేసీఆర్ మీద సైద్ధాంతిక పడడం లేదు కాబట్టి మా మీద ఉన్నది. అయినా రాజీ పడకుండా యుద్ధం చేస్తాం. తెలంగాణలో దొరల తెలంగాణ గద్దరించి సామాజిక తెలంగాణ, పేదల రాజ్యాన్ని స్థాపించే దిశగా ముందుకు సాగుతాం. మీ అందరికీ అప్పీల్ చేస్తుంది ఏంటంటే అబద్దాలు చెప్పే వాళ్ళు చేసే ప్రకటనలకు ఇచ్చే విలువ నిజాలు చెప్పే వాళ్ళకి ఇస్తే సమాజంలో ఎప్పుడో మార్పు వచ్చేదని కూడా నేను స్పష్టం చేస్తూ, కేసీఆర్ అబద్దాలు చెప్పుకుంటూ అవకాశవాదంగా ప్రవర్తిస్తున్న అతని మాటలకు ఇచ్చిన విలువ, ఆయన బుటకు మాటల్లో సాధికారత మాట్లాడితే పేజీలు తెచ్చినాయి కదా, గంటలు రోజుల తరబడి చర్చలు పెట్టినాయి, చాలా గొప్ప అని చెప్పి. ఇప్పుడు నేను నిజాలు చెప్పాను కదా, మీరు నిజాలను దాసి అబద్ధాలను ప్రచారం చేస్తారా? మీరు నిజాలను దాసి అబద్ధ ప్రచారం చేస్తారా? కేసీఆర్ తప్పులను, కేసీఆర్ మోసాలను లెక్కలతో సహా వివరాలతో సహా ఎండగట్టాను కదా, ఎండగడుతున్నాం కదా. మాకు కొంత మా వాయిస్ విలువనివ్వండి. మేము దళితులం కాబట్టి మా వాయిస్ విలువనివ్వరా? మేము చెప్పింది సమాజం ముందు పెట్టరా? ఒక మాట చెప్పండి, కేసీఆర్ చేసే అబద్ధాలు మాటలైనా క్షేత్రస్థాయిలో నిజమని నమ్మిస్తున్నారు. మేము నిజాలు చెప్పినప్పుడు క్షేత్రస్థాయిలో ముందుకెళ్ళట్లేదు. కారణం ఏంటంటే ప్రచారం ముందుకెళ్ళకపోవడమే కదా ఇదంతా జరుగుతున్నది. కాబట్టి పాత్రికే ఎలక్ట్రానిక్ మిత్రులకు నిజంగా నా తమ్ముడికి మీ అందరికి నేను నమస్కారం చెప్తున్నా. ఆలస్యమైన కూడా తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఒక గొప్ప సమాజంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఒక వేదికగా మీరు ముందుకు రావడం సంతోషం. ఈ వేదిక మొట్టమొదటిలోనే దళితుల సాధికారత మీద మాలాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి మా వాయిస్ను సమాజం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక గొప్ప అవకాశం మీకు ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ చెప్తున్నాం, అబద్ధాలు చెప్పే వాళ్ళ ప్రచారానికి విలువ ఇవ్వకుండా మోసాలు చేసే వాళ్ళను వాళ్ళు చాలా న్యాయం చేస్తారని నమ్మించే ప్రచారం లేకుండా మోసానికి గురైన వాళ్లకు వాయిస్ వినిపించే విధంగా మీడియా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణలో దొరల రాజ్యం నడుస్తున్నది, పేదల రాజ్యం రావాలి. సామాజిక తెలంగాణ కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు నిజమైన ప్రత్యామ్నాయం. ఆ సామాజిక తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ప్రత్యామ్నాయం ప్రతినిధులు కావు. సామాజిక తెలంగాణకు నిజమైన ప్రతినిధులుగా మేమే ఉంటాం. అనగాన వర్గాలందరూ మేల్కొల్పుతాం. ఈ దిశగా రాబోయే కొద్ది రోజుల్లో సామాజిక తెలంగాణ యుద్ధ పేరు, రాబోయే కొద్ది రోజుల్లో సామాజిక తెలంగాణ యుద్ధ పేరుతో సైకిల్ యాత్ర, పాదయాత్ర, రథయాత్ర ఈ మూడింట్లో ఒక యాత్ర 119 నియోజకవర్గాల్లో అవసరం అంటే 6 నెలలు లేదా సంవత్సరం ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాం. తెలంగాణలో దొరల రాజ్యాన్ని కూల్చేస్తాం, పేదల రాజ్యాన్ని, సామాజిక తెలంగాణ నిర్మిస్తాం. అప్పుడే సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగిపోవడానికి మా ప్రయత్నం అధికారం ద్వారా చేద్దామనేసి కూడా గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు.
అన్న ఇక్కడ ప్రశ్నలు కూడా ఉంటాయి. అయితే మొత్తం మీద కృష్ణమ్మ ఈరోజు మాట్లాడిన అంశాల్లో కేసీఆర్ మమ్మల్ని మోసం చేశారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా రాజకీయ సాధికారత అనేది చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితులకు మంత్రి పదవుల విషయంలో చాలా మోసం జరిగింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముగ్గురికి అవకాశం ఉన్నది, ఇప్పుడు కనీసం ఒకరికి మాత్రమే ఉంది. మరి ఆ ముగ్గురికైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దక్కాలి కదా అనేది ఒక న్యాయమైన డిమాండ్ కృష్ణ చేశారు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల విషయంలో కూడా 1% అంటే అన్న చెప్పిన మాటలు 1% లెక్కల ఎట్లా ఉన్నాయని తెలియదు కానీ 1% అన్న చెప్తున్నాడు. అయితే వారికి ఇచ్చిన హామీ ప్రకారం అంటే ఇచ్చిన హామీ దాదాపుగా 3 లక్షల మందికి రైతులకు దళితులకు 3 లక్షల మందికి 3 ఎకరాల చొప్పున ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అది 1% మాత్రమే నెరవేరిందని చెప్పి చెప్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేదు, రాజకీయ ప్రతిపక్షాలు కూడా ప్రత్యామ్నాయంగా వ్యవహరించట్లేదు అధికార పార్టీకి అనేది సైద్ధాంతిక పోరాటం చేయట్లేదు. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన హామీలపై న్యాయమైన పోరాటం చేయట్లేదని చెప్పి కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా ఇక్కడి నుంచి మా ప్రతినిధుల నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. ఇక మీడియా ప్రతినిధుల నుంచి ఎవరైనా క్వశ్చన్